హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. అల్లు వారి ఇంట్లో పెళ్లి అల్లరి. అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ మనకి ఆల్రెడీ అల్లు శిరీష్ ట్వీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అల్లు శిరీష్ మనం అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం కూడా చాలా సీక్రెట్గా ప్యారిస్లో ఒకేసారి ఒక ఫోటోను రిలీజ్ చేయడం జరిగింది. అలా అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్లీ సోషల్ మీడియాలో మన అల్లు అయాన్ అలాగే అర్హత ఒక వీడియో చేయడం జరిగింది. బాబాయ్ బాబాయ్ పెళ్లి ఎప్పుడు, హల్దీ ఎప్పుడు అంటూ వాళ్ళిద్దరూ అడగగా మనం దక్షిణాది వాళ్ళం, అలాంటివి మన సైడ్ ఉండవు అంటూ రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలాగే పెళ్లి ఎప్పుడు అంటే ఆ వీడియోలో చెప్పలేదు, కానీ డ్యాన్స్ ఆడుతూ అల్లు అయాన్తో అర్హతో అల్లు శిరీష్ ఎంజాయ్ చేయడం జరిగింది. అలాగే పెళ్లి డేట్ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మార్చి 6న వీళ్ళిద్దరూ 7 అడుగులు వేయబోతున్నారు, పెళ్లి చేసుకోబోతున్నాం అని అయితే మ్యారేజ్ డేట్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2011వ సంవత్సరంలో అల్లు అర్జున్ గారు పెళ్లి చేసుకున్నారు స్నేహారెడ్డి గారిని. సేమ్ మార్చి 6న పెళ్లి చేసుకున్నారు. అదే డేట్ ని సెంటిమెంటల్ గా తీసుకొని అల్లు శిరీష్ కూడా అదే రోజున 7 అడుగులు వేయబోతున్నారు అని అయితే మనకి అర్థమవుతుంది. అన్న సెంటిమెంట్ గా అన్న డేట్, మ్యారేజ్ డేట్ వాళ్ళకి అచ్చొచ్చింది, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారని సేమ్ డేట్ ని వీళ్ళు కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ వీళ్ళిద్దరు పరిచయం ఎప్పుడు ఏర్పడింది అంటూ చిన్న రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ చెప్పడం జరిగింది. నా పిల్లలు పుట్టినా నేను ఇదే చెప్తాను అని అయితే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనకి లావణ్య త్రిపాఠి అలాగే వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్నారో ఆ పెళ్లిలో మన హీరో నితిన్ అలాగే వాళ్ళ వైఫ్ శాలిని రావడం జరిగింది. ఆ శాలిని తరపున ఆమె స్నేహితురాలే నైనిక. సో అలా నేను ఫస్ట్ టైం నైనికను పెళ్లిలో చూశాను, మా వరుణ్ బ్రో పెళ్లిలో చూడడం జరిగింది. ఫస్ట్ టైం నితిన్ అలాగే శాలిని ఇద్దరు రావడం జరిగింది. శాలిని స్నేహితురాలే నైనిక అంటూ చూడడం జరిగింది. ఫస్ట్ టైం పెళ్లిలోనే నైనికను చూడడం జరిగింది. అప్పుడే మా పరిచయం ఏర్పడింది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తన పిల్లలకైనా సరే తను ఎలా పరిచయం ఏంటి అనేది అయితే నేను ఇదే చెప్తాను అంటూ తను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదేమైనా కానీ వీళ్ళు అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మొత్తానికి మార్చి 6న 7 అడుగులు వేయబోతున్నారు. ఏదేమైనా కానీ అల్లు కుటుంబంలో మెగా సందడి నెలకొంటుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే లావణ్య త్రిపాఠి అలాగే వరుణ్ తేజ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ మ్యారేజ్ వల్లే మేమిద్దరం కలవడం జరిగింది, మా పరిచయం ఏర్పడింది. ఆ పెళ్లిలో కనుకే ఫస్ట్ టైం నేను చూశాను కాబట్టి ఆ పెళ్లి వల్లే మా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఈ రోజు పెళ్లి వరకు గట్టెక్కబోతుంది అని అయితే హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ మొత్తానికి మన అల్లు శిరీష్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఎంగేజ్మెంట్ చాలా సీక్రెట్ గా నడిచినా సరే పెళ్లి మాత్రం మనకి మార్చి 6న జరగబోతుంది అంటూ ఒక డేట్ ని మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది. మార్చి 6నే వీళ్ళ పెళ్లి కూడా జరగడం జరిగింది. సో మొత్తానికి అదే డేట్ ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది సెంటిమెంటల్ గా. సో మా అన్న వదిన కూడా ఇదే డేట్ న పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు కాబట్టి సేమ్ అదే డేట్ న వీళ్ళు కూడా 7 అడుగులు వేయబోతున్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే అల్లు శిరీష్ అలాగే నైనిక వీళ్ళు ఆ ప్రేమ కాస్త ఈ రోజు పెళ్లి వరకు చేరుకోనుంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది మార్చి 6న గనక వీళ్ళు 7 అడుగులు వేయబోతున్నారు. సో మరి చూద్దాం. మొత్తానికి అల్లు శిరీష్ కూడా ఓ ఇంటివాడు అవుతున్నాడు కాబట్టి అందరూ కంగ్రాచులేషన్స్ తెలపడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో చాలా మంది ఫ్యాన్స్ అల్లు శిరీష్ కి ఉన్నారు. సో వాళ్ళు అలాగే అల్లు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలపడం జరుగుతుంది. ఏదేమైనా కానీ మొత్తానికి 7 అడుగులు వేయబోతున్నాడు కాబట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అయితే చాలా మంది ఆల్రెడీ వ్యూవర్స్ మనకి చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ అల్లు శిరీష్ కూడా త్వరలో మనకి ఒక ఇంటివాడు కాబోతున్నాడు కాబట్టి సో చాలా మంది అతని ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఈ పెళ్లి ఎంత గ్రాండ్ గా జరగబోతుంది ఏంటి అనేది అయితే చూడాలంటే నెక్స్ట్ ఇయర్ మార్చి 6 వరకు మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.